నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ దేశంలోనే 206 అడుగులతో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సోషల్ జస్టిస్ కు నిలువెత్తు నిదర్శనంగా తమ ప్రభుత్వం నిలుస్తోందని వెల్లడి ప్రధాని మోదీ మహారాష్ట్రలో పర్యటన షోలాపూర్లోని రాయ్నగర్ హౌసింగ్ సొసైటీలో పీఎం ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద లబ్దిదారులకు 15,000 ఇళ్లను అందచేత చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని బాలరాముడి మనోహర రూపం ఇదిగో ప్రాణప్రతిష్ఠకు ముందే దర్శనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బాలరాముని విగ్రహం ఫోటోలు రానున్న ఎన్నికల్లో టికెట్టు కేటాయించకుండా జగన్ అన్యాయం చేశారని తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి మీడియా ముందర ఆవేదన తనకు సీటు ఇవ్వకూడదని ముందుగానే ఒప్పందం జరిగిందని ఓ ఎంపీతో లోపాయికారిగా ఇచ్చిన మాట వల్ల జగన్ తనకు అన్యాయం చేశారని ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే బెజవాడ నగరం నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. సంఘ సంస్కర్త మరణం లేని మహనీయుడి విగ్రహం విజయవాడలో ఆవిష్కృతమైందన్నారు. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ బ్రతికే ఉంటారని తెలిపారు. మన అడుగుజాడల్లో ఆయన ఎప్పటికీ కనిపిస్తారని అన్నారు. విజయవాడ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహ ఆవిష్కరణ సభలో విపక్షాలపై మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుందన్నారు. సామాజిక చైతన్యవాడలా విజయవాడ కనిపిస్తోందని దళిత జాతికి బహుజనులకు అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. సామాజిక న్యాయ మహాశిల్పం కింద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఈ విగ్రహం పేదలకు రాజ్యాంగం అనుసరించే వారికి నిరంతరం స్ఫూర్తినిస్తుందని జగన్ అన్నారు. అందరినీ ఒక్కతాటిపైకి నిలబెట్టామంటే అంబేద్కర్ స్ఫూర్తితోనే సాధ్యమైందన్నారు. మరణం లేని మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జగన్ ప్రశంసించారు. అట్టడుగు వర్గాల తలరాతను మార్చిన ఘనుడు అంబేద్కర్ అని సీఎం పేర్కొన్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదని అనడం కూడా అంటరానితనమేనని జగన్ అన్నారు. పెత్తందారుల పత్రికలు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నాయని సీఎం ఫైర్ అయ్యారు. ఎల్లో మీడియాను చూస్తే పాత్రికేయం ఏ స్థాయికి పడిపోయిందో అనిపిస్తోందని జగన్ ఎద్దేవా చేశారు. పేదవాడి పిల్లలు ఎప్పటికీ పనివాళ్లగానే ఉండిపోవాలా అని సీఎం ప్రశ్నించారు. ఇలాంటి ఆలోచనలు కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని జగన్ వ్యాఖ్యానించారు. పథకాల అమలులో వివక్ష చూపించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని సీఎం పేర్కొన్నారు. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు పట్టించుకోకపోవడం అంటరానితనమేనని జగన్ అన్నారు. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయ మహాశిల్పం. ఎప్పుడైనా కూడా ఇటువంటి విగ్రహాన్ని చూసినప్పుడు మామూలుగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే అమెరికాలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా అని చెప్పి దాన్ని విన్నాం, దాని గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తరువాత కూడా, అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద, సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు చేస్తా ఉన్నాము? కారణం ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను
మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బ్రతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. పీఎంఏవై అర్బన్ కింద పూర్తయిన 90,000 ఇళ్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. స్టేజ్ పైనే కన్నీటి పర్యంతమయ్యారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని కొంత సమయం తర్వాత ఆయన ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. షోలాపూర్లోని రాయ్నగర్ హౌసింగ్ సొసైటీలో పీఎం ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద కొత్తగా నిర్మించిన 15,000 ఇళ్లను చేనేత కార్మికులు, విక్రేతలు, పవర్లూమ్ కార్మికులు, చెత్త ఏరుకునేవారు, బీడీ కార్మికులు, డ్రైవర్లు తదితర లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా షోలాపూర్లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ పీఎం ఆవాస్ యోజన కింద దేశంలోనే అతిపెద్ద సొసైటీ ప్రారంభోత్సవం జరిగిందన్నారు. प्रभु राम ने हमें हमेशा अपने वचन की मर्यादा रखने की सीख दी है। मुझे खुशी है कि सोलापुर के हजारों गरीबों के लिए, हजारों मजदूर साथियों के लिए हमने जो संकल्प लिया था वो आज पूरा हो रहा है। आज पीएम आवास योजना के तहत बनी देश की सबसे बड़ी सोसाइटी का लोकार्पण हुआ है और मैं जाकर के देख के आया। मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला। ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है। इन हजारों परिवारों के सपने जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते हैं। और जब मैं इस प्रोजेक्ट का शिलान्यास करने आया था तब मैंने आपको गारंटी दी थी कि आपके घरों की चाबी देने भी मैं खुद आऊंगा। आज मोदी ने ये गारंटी पूरी की है। అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో దేశమంతా రామమయమవుతోంది. తాజాగా 5 ఏళ్ల వయసున్న బాలరాముడి విగ్రహ ముఖారవింద చిత్రాలు బయటకు వచ్చాయి. తొలుత ముఖానికి వస్త్రం ధరించి ఉన్న ఫోటోలు రాగా ఇప్పుడు ఆయన బొమ్మ కనిపించే ఫోటోలు విడుదలయ్యాయి. మందస్మితుడైన రామ్లాలాను చూసి భక్తులు పరవశించిపోతున్నారు. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రభుత్వాలను దేహి అని అడగటం కాదు, ప్రజలు ప్రభుత్వానికి సాయం చేసే స్థితి రావాలి అనేది జై భారత్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ తెలిపారు. అప్పు, అవినీతి, విధ్వంసం, డ్రగ్స్, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలని అన్నారు. ఆ దిశగా జై భారత్ పార్టీ కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ జై భారత్ నేషనల్ పార్టీలో నేడు జాయిన్ అయ్యారు. నగరంలోని ఓ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ పార్టీ కండువా కప్పి లంకా కరుణాకర్ దాస్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ను లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వాలను దేహి అని అడగడం కాకుండా ప్రజలే ప్రభుత్వానికే సాయం చేసే స్థితి రావాలన్నారు. అప్పు, అవినీతి, విధ్వంసం, డ్రగ్స్, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలని చెప్పారు. ఆ దిశగా జై భారత్ పార్టీ పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఆర్థిక బానిసత్వం నుంచి విముక్తి కోసం వచ్చిన పార్టీ జై భారత్ అని డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ అన్నారు. 676 మండలాల్లో ఉపాధి కల్పన, మహిళల ఉన్నతి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు.
అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతున్నామని ఆయన వెల్లడించారు. జై భారత్ నేషనల్ పార్టీలో ఈరోజు శ్రీ లంకా కరుణాకర్ దాస్ గారు పార్టీలో చేరడం చాలా గొప్ప శుభపరిణామం. ఈరోజు వారి జన్మదినం, 67వ జన్మదినం సందర్భంగా ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకొని, ముఖ్యంగా కరుణాకర్ గారిని ఏ విషయంలో మనం మెచ్చుకోవాలంటే, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు నావి అని భావించి ఆయన వాళ్ళ కష్టాల్లో సహభాగమై వాళ్ళని సహాయం అందజేసే ఒక గొప్ప వ్యక్తి. కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు కాదు, ప్రజలందరూ కూడా తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి వెళ్ళాలని ఆయన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నది చాలా గొప్పగా తీసుకెళ్తారు. అంటే చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలు సంపాదించే స్థాయికి వెళ్ళాలి, ప్రజలు ఉద్యోగాలు సృష్టించాలి అని ఆయన చాలా చోట్ల ఈ ప్రయోగాలు చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ కూడా ఈ విధంగానే కోరుకుంటోంది. ప్రజలు ఆశించే స్థాయి నుంచి వాళ్ళు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలన్న జై భారత్ నేషనల్ పార్టీ ఉద్దేశాలతో ఆయన ఉద్దేశాలు ఏకీభవించడం వల్ల ఈరోజు వారు ఈ పార్టీకి రావడం చాలా గొప్ప విషయం. వారి యొక్క విశిష్టమైన సేవలు కూడా గుర్తించి ఈరోజు ఆయన్ను జై భారత్ నేషనల్ పార్టీ ఉపాధ్యక్షులుగా, వైస్ ప్రెసిడెంట్గా కూడా వారిని నియమించడం జరిగింది. వారి యొక్క గొప్ప అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళదామని ప్రతిపాదిస్తూ వారిని మీ అందరి మీడియా తరపున కూడా వారిని పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాను. నమస్కారం. ఈరోజు నేను జై భారత్ పార్టీలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే నేను గత కొంతకాలంగా ప్రజల మధ్యలో ఉండి ఏ పనులైతే చేస్తున్నానో, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఆశించి అనేకమైన ప్రాజెక్టుల ద్వారా వారిని అందరినీ కూడా ముందుకు తీసుకొస్తున్నానో, అదే ఆశయంతో జేడి లక్ష్మీనారాయణ గారు మరి జై భారత్ నేషనల్ పార్టీని పెట్టి ఉండగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు ఇతరమైన ఆఫర్స్ కూడా వచ్చినప్పటికీ కూడా జై భారత్ పార్టీలో ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని శాసించే విధంగా మేము నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో అడుగు వేయడానికి మేము ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ రోజు నుండి గ్రామాలు తిరుగుతాం. 676 మండలాలలో ప్రతి చోట ఉన్నటువంటి గ్రామాలు సుమారు మోర్ దాన్ 25,000 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నింటిలో కూడా మేము తిరిగి ప్రతి చోట కూడా కొంతమందిని వాలంటీర్స్గా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి పదవుల్లో ఏర్పాటు చేసి మా జై భారత్ పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కరిని కూడా కేఎల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి తానేటి వనిత విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్నత విద్య చదువుకోవాలనుకునే మెరిట్ విద్యార్థులను మరింతగా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత శుక్రవారం విడుదల చేశారు. విజయవాడ మ్యూజియం రోడ్లోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేఎల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఇంజనీర్లు దేశ అభివృద్ధికి, సమాజ పురోగతికి ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించి ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశం కల్పించేందుకు కేఎల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 3 దశలుగా పరీక్షలను నిర్వహిస్తుందన్నారు. మొదటి దశలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఈరోజు విడుదల చేయడం జరిగిందన్నారు. అలాగే 2వ దశ పరీక్షలను ఫిబ్రవరి 2 నుండి 5 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు తాము నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల్లో పాల్గొని ఉత్తమమైన ర్యాంకులు పొందడం ద్వారా కేఎల్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ ద్వారా చదివే అవకాశం పొందవచ్చునని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో ఏటా నిర్వహిస్తున్న పరీక్షల్లో 1,00,000 మందికి పైగా హాజరవుతున్నారని తెలియజేశారు. కేఎల్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అంటేనే మీ అందరికీ తెలుసు, మరి భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పేరు, పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అందించే ఒక యూనివర్సిటీగా పేరుగాంచింది. మరి యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలందరూ కూడా చాలామంది, నేను కూడా కొంతమందిని రికమెండ్ చేస్తూ ఉంటాను ఇక్కడికి, మా వాళ్ళకి సీట్స్ కేటాయించండి అని చెప్పి. నిజంగానే యాజమాన్యం కూడా మంచిగా స్పందిస్తూ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన బ్రాంచెస్లో సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఆ చదివిన పిల్లల ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. చాలా ఎడ్యుకేషన్ అంతా కూడా బాగుంటుంది, ఇక్కడ మేనేజ్మెంట్ బాగుంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయని చెప్తూ ఉంటారు. మరి ఇంత చక్కటి యూనివర్సిటీలో ఈ రోజున పిల్లలందరికీ కూడా మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం, వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి
స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం అనేది మరి ఏ యూనివర్సిటీలో కూడా నేను ఇది వినలేదు. ఈ కేఎల్ యూనివర్సిటీలో చక్కగా మరి ఫెసిలిటీస్ ఇస్తూ పిల్లల్ని చదువుకునే విధానంలో ఎంకరేజ్ చేయడం అంటే నిజంగా ఈ రోజున చదువు యొక్క విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధానంలో ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం. మరి ఈ యూనివర్సిటీ ఇంకా ఎంతోమంది విద్యార్థులకి చక్కటి విద్యను అందించి ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున ఈ రిజల్ట్ రివీల్ చేయడానికి నన్ను పిలిచినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కేఎల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయిన కేఎల్ ట్రిపుల్ ఫార్మాట్ని అలాగే కేఎల్ మ్యాటు, కేఎల్ శాటు, కేఎల్ హ్యాట్ అనేది డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అలాగే మేనేజ్మెంట్ కానివ్వండి, హ్యుమానిటీస్ అవనండి, ఇంజనీరింగ్ అవనండి, అలాగే సైన్సెస్ అవనండి, వీటిలన్నిటికీ కూడా ఇండియా వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. సో ఆ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇవాళ మన మినిస్టర్ గారి ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిలందరికీ కూడా మార్క్స్తో పాటు ర్యాంక్స్ కూడా వస్తాయి. సో వీటిలో పెర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సెకండ్ ఛాన్స్గా వాళ్ళకి బెటర్మెంట్గా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కేఎల్ ఫేజ్ 2 అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన మార్క్స్ని బేస్ చేసి అలాగే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కేఎల్ ట్రిపుల్ సెకండ్ ఫేజ్ అనేది ఎగ్జామినేషన్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఇవాళ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మా మీద నమ్మకం ఉంచి ఇండియా వైడ్ 1 lakh పీపుల్ రాయడం, అంతేకాకుండా కేఎల్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ 44 years ఆఫ్ జర్నీలో ఆల్మోస్ట్ 60,000 పీపుల్ని ఇవాళ బెస్ట్ కెరియర్లో ప్లేస్ చేయడం జరిగింది. 6 నెలల నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ దక్కకపోవటం తన మనసును గాయపరిచిందని, ఓ ఎంపీ పెట్టిన కండిషన్తో వేరే వారికి సీటు ఇచ్చారని అన్నారు. తాను అధిష్టానం వద్దకు వెళ్లనని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. స్వామిదాస్కు సహకారంపై తర్వాత మాట్లాడతానన్నారు. 2 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో జరిగినటువంటి అభ్యర్థి ప్రకటనలో 4వ జాబితాలో మరి ఒక ఎంపీ పెట్టినటువంటి కండిషన్ల పరంగానే ఆ యొక్క సీటు వేరే వాళ్ళకి ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగిందని ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. దానిలో భాగంగానే నేను కూడా ఆ విషయాన్ని చెప్పినప్పుడు కూడా పట్టించుకోకుండా నా పనిని చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక 20 రోజుల క్రితం పూర్తిగా అర్థమయ్యి ఆ యొక్క విషయాన్ని వాళ్ళ ప్రణాళికలు గ్రహించి 20 రోజుల నుంచి కూడా నేను దూరంగా ఉంటా ఉన్న నియోజకవర్గానికి. మరి ఏదైతే మేము అనుకుంటా ఉన్నామో ఏదో జరుగుతుందని అదే జరిగిందని కూడా మరి రాత్రి ఇచ్చినటువంటి లిస్టులో రుజువైంది కాబట్టి మరి దీనికి కూడా పార్టీ పరంగా మనం ఇప్పుడు కూడా విధేయులుగా ఉన్నాం. పార్టీ ఏం చెప్తే అది 100% పూర్తి చేసాం. మరి అలాంటి సందర్భంలో మరి వాళ్ళు ఎవరు చెప్పైతే ఇలాంటి షరతులకు ఒప్పుకున్నారో ఎందుకు చేశారో కూడా వాళ్ళకే తెలియాలి. మా మనసు అయితే తీవ్రంగా గాయపడింది. ఒక ఎమ్మెల్యే ఉండగానే ఎదురుగా నలుగురిని పెట్టి సర్వే వాళ్ళు కావాలా వీళ్ళు కావాలని కూడా మనిషి ఉండగానే రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే మనసు గాయపడి నియోజకవర్గానికి ఆ యొక్క కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం అనుమానంతో. ఆ అనుమానం నిజమైంది కాబట్టి మా యొక్క కార్యక్రమాలకి పార్టీకి దూరంగా మా యొక్క కార్యాచరణ 4-3 రోజుల్లో ప్రకటిస్తామని కూడా తెలియజేస్తాం. కొండపల్లిలో ప్రసిద్ధిగాంచిన హజరత్ సయ్యద్ షాబుఖారీ దర్గాలో 427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని మత గురువులు అల్తాఫ్ రజా తెలిపారు. ఉరుసు మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న గంధ మహోత్సవ ఊరేగింపు ఉంటుందని తెలిపారు. చిత్ర వేషధారణలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులతో గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. కొండపల్లిలో ప్రసిద్ధిగాంచిన హజరత్ సయ్యద్ షాబుఖారీ దర్గాలో 427వ ఉరుసు మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
ఉరుసు మహోత్సవానికి సంబంధించిన వివరాలను ముస్లిం మత గురువు అల్తాఫ్ రాజా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ మతాలకు సంబంధించిన మత గురువులు, పీఠాధిపతులు, చర్చి ఫాదర్లు కూడా ఉరుసు మహోత్సవానికి హాజరవుతారని తెలిపారు. సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని, హాజరయ్యే భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాట్లను నిత్యాన్నదాన భవనం దగ్గర ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా చొరవతో సీఎం స్పందించి దర్గాకి రహదారిని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇవ్వడం హర్షదాయకమని ఈ సందర్భంగా తెలిపారు. గతంలో రైల్వే ట్రాక్ పైన బ్రిడ్జి నుండి దర్గా వద్దకు రావాల్సి ఉండడంతో వృద్ధులకు, రోగులకు ఇబ్బందిగా ఉండేదని, బ్రిడ్జి క్రింద నుండి రోడ్ని ఏర్పాటు చేయడంతో సునాయాసంగా దర్గాకు చేరుకోవచ్చునని ఆనందం వ్యక్తం చేశారు. ఉరుసు మహోత్సవాలలో భాగంగా ఈ నెల 21న గంధ మహోత్సవ ఊరేగింపు ఉంటుందని చెప్పారు. కొండపల్లిలోని తాజ్ హోటల్, ఫరీద్ వారి ఇంటి నుండి బ్రహ్మాండమైన ఊరేగింపు, ఫకీర్ల మేళాలు, నౌబత్ ఖానా, కనక తప్పెట్లు, విచిత్ర వేషధారణలు, మిరుమిట్లు కొలిపే విద్యుత్ దీపాలంకరణతో గంధ మహోత్సవం నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర కలిగినటువంటి కొండపల్లి మున్సిపాలిటీ ఏరియాలో 427వ ఉరుసు మహోత్సవం హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై. ఈ ఉరుసు మహోత్సవానికి భక్తులు కుల మతాలకు అతీతంగా, దర్గా అనేది రామతత్వం, యేసుతత్వం, ఇస్లాం తత్వం, అన్ని మతాలు కలిగినటువంటి వ్యక్తులు సూఫీయిజంలో అందరూ దర్గాకు వస్తారు. మసీదు అనేది ముస్లిమ్స్ మాత్రమే వెళ్తారు, కానీ దర్గా అనేది కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. మొహమ్మద్ ప్రవక్త గారి వంశీకులైనటువంటి హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై 500 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశానికి రావటం, ఇక్కడ వారు ఎన్నో మహిమలు చూపించి చాలామందికి మంచి మార్గాన్ని చూపించి చాలామందికి అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఆదుకుంటూ, వారికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా వారు సజీవంగా ఆనాడు బతికి ఉన్నప్పుడు కూడా అదేవిధంగా సేవ చేశారు, ప్రజలకు మేలు చేశారు. వారి సమాధిలోని వెళ్ళిపోయిన తర్వాత, ఉరుసు అంటే సమాధిలో వెళ్ళిపోయి ఇవాళకి 427 అంటే 427వ సంవత్సరం అంటే అన్ని సంవత్సరాలు అవుతుంది. 427 సంవత్సరాల క్రితం సమాధిలో వెళ్ళిపోయినటువంటి బాబా గారు సమాధిలో నుంచి కూడా సమాధానం చెప్పే ఒక పవర్ఫుల్ బాబా హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబా. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని ఒక బడుద్దాయి అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. గుడివాడలో రా కదలిరా బ్రహ్మాండంగా విజయవంతమైందన్నారు. 5,000 కుర్చీల కన్నా ఎక్కువ ఉంటే గుడివాడ వదిలిపెట్టి పారిపోతాను అని గుట్కా, క్యాసినో, గుండాట, సన్నాసి నాని మాట్లాడుతున్నారని టీడీపీ నేత దుయ్యబట్టారు. 2 సార్లు బీఫామ్ తీసుకొని తెలుగుదేశం పార్టీ దగ్గర అవినీతి పార్టీలో చేరిన కేసినేని నాని పగటకళ్ళగా అంటున్నాడు. పక్క రాష్ట్రాన్ని చూసుకొని బుద్ధి తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యర్గం చేసిన, మంత్రి చేసిన కేసీఆర్ 10 ఏళ్ళు ఆ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎమ్మెల్యే, ఎంపీగా, పార్టీ పదవుల్లో పనిచేసిన, అధ్యక్షుడిగా పనిచేసిన రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ వేరే పార్టీల్లోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి కావచ్చు, సీతక్క కావచ్చు, ఇవాళ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రానికి క్యాబినెట్ మంత్రిగా, ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు, రాజ్యసభ మెంబర్లుగా పనిచేసిన వాళ్ళు, జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్లుగా పనిచేసిన వాళ్ళు వివిధ పార్టీల్లో, మా పార్టీయే కాకుండా వివిధ పార్టీల్లో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. కోడికత్తి సీను కేసును వేగవంతం చేయాలని సీను తల్లి చేస్తున్న దీక్షకు మద్దతుగా టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీసీల ఆధ్వర్యంలో విజయవాడ సింగినగర్లోని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు.
ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విచ్చేసి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనికి న్యాయం జరిగే వరకు కుటుంబ సభ్యులు చేస్తున్న పోరాటానికి తాము అండగా నిలుస్తామని తెలిపారు. తన అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం కోసం ఆ రోజు విశాఖ ఎయిర్పోర్ట్లో ఆడినటువంటి నాటకం కోడికత్తి డ్రామా, ప్రశాంత్ కిషోర్ హత్యా ప్రయత్నం చేయమన్నాడని చెప్పి ఒక అమాయక ఎస్సీ దళిత యువకుడు 60% ఎయిర్పోర్ట్లో కోడికత్తితో గీపించుకొని చిన్న ప్రమాదం కూడా జరగకుండానే అదే ఫ్లైట్కి హైదరాబాద్ వెళ్ళి దొంగ రోగం వచ్చినట్టుగా హాస్పిటల్లో చేరి జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీ కుర్రోడి జీవితాన్ని నాశనం చేశాడు. భారతదేశంలో ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగినాయి, హత్యలు జరిగినాయి. కానీ ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం కనీసం భారతదేశంలో భారత పౌరుడి ఫండమెంటల్ రైట్ అయినటువంటి బెయిల్ను కూడా రాకుండా చేసినటువంటి సంఘటన భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేదు. ఎంపీ కేశినేని నానికి 2014లో 1,00,000 మెజారిటీ వచ్చిన ఎంపీకి 2019లో కేవలం 8,000 మెజారిటీ మాత్రమే ఎందుకు వచ్చిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. విజయవాడ అభివృద్ధిపై కేశినేని అసత్యాలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. రిటైనింగ్ వాల్ ప్రారంభించి సగం పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి కట్టాడని ఎలా అంటారని ప్రశ్నించారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అశోక్ నగర్లోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2009 నుంచి 2014 సంవత్సరం వరకు కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణంపై ప్రతి నెల 11వ తేదీన విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ నియోజకవర్గంలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో బుడమేరు ముంపు సమస్యను పరిష్కరించాలని, పశ్చిమ నియోజకవర్గంలో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి నిరసనలు చేపట్టామని వివరించారు. 2014 ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీలోకి వచ్చారని, ఎన్నికల్లో ఎంపీగా కేశినేని నాని ఎమ్మెల్యేగా తాను గెలిచానని చెప్పారు. తాను టీడీపీ నుంచి వెళితే జిల్లాలో టీడీపీ సంఘం ఖాళీ అవుతుందని కేశినేని నాని చెబుతున్నాడని, 2014 ఎన్నికల్లో 1,00,000 మెజారిటీతో ఎంపీగా గెలిచిన కేశినేని నాని 2019 ఎన్నికల్లో కేవలం 8,000 మెజారిటీతో గెలిచారని, కేశినేని నానికి ఆ ఎన్నికల్లో మెజారిటీ ఎందుకు తగ్గిందో చెప్పాలన్నారు. అవే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తనకు మెజారిటీ పెరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్రం మొత్తం టీడీపీ వ్యతిరేక గాలి వీచినా తన నియోజకవర్గంలో తనకు మెజారిటీ పెరిగిందన్నారు. దీనిపై కేశినేని నాని స్పందించాలని కోరారు. తనకు 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా విజయవాడ పర్యటనకు వచ్చి ఆయననే స్వయంగా కరకట్టను పరిశీలించి రక్షణ గోడ నిర్మాణం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం సగం పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు కేశినేని నాని వచ్చి జగన్మోహన్ రెడ్డి మొత్తం చేశారని అనడం సరికాదని హితో పలికారు. కేశినేని నాని గారు మీకు తెలిసిన విషయమే, గత 4 రోజుల నాడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్టు, ఆయనకి విజయవాడ సీటు కన్ఫర్మ్ అవుట్ ఇవన్నీ కూడా చూసాం. మరి కేశినేని నాని గారు మా దగ్గర ఉండగా ఆయన ఎప్పుడో ఒక మాట ఆయన చెప్తూ ఉండేవారు, నేను ముక్కు సూటిగా ఉంటాను, ఉన్నది మాట్లాడతాను, అది ఎవరికైనా కష్టమైన నేను చేయగలిగేది ఏం లేదు అన్నట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని చెప్తూ ఉండేవారు. సరే మేము కూడా మంచి పద్ధతి అనుకున్నాం. మరి పార్టీ మారగానే మరి ఉండదు ఉన్నట్టు మాట్లాడటం, ఆయన ఆ పాయింట్ని వదిలేశాడా, లేకపోతే ఆయన మాట్లాడిందే ఉన్నది ఉన్నట్టు అని అనుకుంటున్నాడా, అది కొంచెం మాకు అర్థం కాకపోయినా నాకు మీ ద్వారా ఆయన్ని ఒక 3 పాయింట్లు అడుగుదామని ఇవాళ మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువేం లేదు, నేను కాంట్రవర్సీ వాళ్ళు ఎవరిని విమర్శించడం లేకపోతే ఆయన చేసింది తప్ప ఒప్ప అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆయన్ని సూటిగా నేను ఒక 3 ప్రశ్నలు అడగడానికి మీ ద్వారా అది అడగాలని అనుకుంటున్నాను. ఆయన ఈ మధ్యకాలంలో ఈ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జితో కలిసి ఒక 2 సమావేశాల్లో ఆ 2 చోట్ల కూడా నా గురించి ఎక్కువ ప్రస్తావించారు. గతంలో ఎప్పుడు ఆయనతో నాకు కాంట్రవర్సీ లేదు ఏ విషయంలోనూ కూడా. సరే ఆయన నా నియోజకవర్గానికి
కావాల్సిన నిధులు సమకూర్చే దానిలో కానీ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నా. నాకు అప్పుడు ఏం కాంట్రవర్సీ లేదు. అప్పుడప్పుడు ఆయన కొంచెం పార్టీని కాంట్రవర్సీగా మాట్లాడే దాంట్లో నేను కూడా నా అసంతృప్తిని వ్యక్తపరిచేవాడిని. చంద్రబాబు గారిని గుండె జబ్బుల వైద్యంలో అందరికీ ఆధునిక చికిత్సలు అందించాలనే లక్ష్యంతో ఈ నెల 21 నుండి విజయాస్ రవి హార్ట్ కేర్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ జి శరత్ బాబు తెలిపారు. మొదటి గంటలో గుండెపోటు సంభవించినప్పుడు వైద్యులను సంప్రదిస్తే 95% పేషెంట్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. చాలామంది గ్యాస్ నొప్పి అని నిర్లక్ష్యం చేస్తున్నారని, అది తగదని సూచించారు. శుక్రవారం నాడు సూర్యారావుపేటలోని తమ హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ శరత్ మాట్లాడుతూ, గడిచిన దశాబ్ద కాలం పైగా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించామని, నేడు ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల సమస్య విపరీతంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందని, అందుకోసం అన్ని వర్గాల వారికి అందుబాటులోకి అత్యున్నత స్థాయి ప్రమాణాలతో విజయాస్ రవి హార్ట్ కేర్ సెంటర్ను విశిష్ట నిపుణులైన వైద్యులచే ఈ నెల 21న లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. గత 12 సంవత్సరాల నుండి హృద్రోగ వైద్యంలో ఎన్నో ఆధునిక చికిత్సలు అందిస్తున్నామని వెల్లడించారు. సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ రవికుమార్ మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని వర్గాల వారికి కరోనరీ యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియో ప్లాస్టీ, పేస్ మేకర్ అమర్చడం, గుండె రంధ్రాలకు ఆధునిక డివైస్ క్లోజర్ చికిత్స, బైపాస్ సర్జరీలు, వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీలు, బెలూన్ వాల్వోటమీ చికిత్స తదితర ఆధునిక చికిత్సలను ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. తనతో పాటు బైపాస్ సర్జరీలు చేయడంలో అత్యంత ప్రావీణ్యం గల కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రశాంత్ ప్రభు నేతృత్వం వహిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన జపాన్కు చెందిన షిమాడ్జు కేదలాబ్ను అధునాతనమైన ఆపరేషన్ థియేటర్, కార్డియాక్ ఐసీయూ మరియు పేషెంట్లకు అనుగుణంగా డీలక్స్ రూమ్లు వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, సిజీహెచ్ఎస్ మరియు అన్ని రకాల కంపెనీల రియంబర్స్మెంట్ సదుపాయం కలదని తెలిపారు. గుండెపోటు లక్షణాల గురించి వివరిస్తూ, ఛాతీలో నొప్పి, మంట, ఆయాసం, గుండె దడ, చెయ్యి ఒకవైపు లాగడం, శ్వాస తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు గుండెపోటుకు దారితీస్తాయన్నారు. మొదటి గంటలో గుండెపోటు సంభవించినప్పుడు వైద్యులను సంప్రదిస్తే 95% పేషెంట్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. చాలామంది గ్యాస్ నొప్పి అని నిర్లక్ష్యం చేస్తున్నారని, అది తగదని సూచించారు. ఇటువంటి సమయాన్ని గోల్డెన్ అవర్గా పేర్కొన్నారు. మనం హాస్పిటల్ అంటే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి 12 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాం. ఇనీషియల్గా మనం కిడ్నీకి సంబంధించి నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, రేడియాలజీ విభాగాలతో స్టార్ట్ చేయడం జరిగింది 2011లో. ఆ తర్వాత నెక్స్ట్ మనం సెకండ్ బ్లాక్ 2016లో ఇనాగ్రేట్ చేసాం. తర్వాత 2021లో కిడ్నీకి సపరేట్గా శరత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ముందు విభాగాల తర్వాత మనం క్రిటికల్ కేర్, ట్రామా, ఆర్థోపెడిక్స్, ఎండోక్రైనాలజీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఫర్దర్ ఎక్స్పాన్షన్గా అంటే విజయ హాస్పిటల్లో ఫర్దర్ ఎక్స్పాన్షన్గా కార్డియాలజీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అది 21వ తారీఖు నుంచి కార్డియాలజీ సర్వీసెస్ అందరికీ అందుబాటులో ఉంటాయి. కార్డియాక్ మనకి సీనియర్ ఎక్స్పర్ట్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ గారు, అలాగే కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రశాంత్ ప్రభు గారు, వారి సేవలు 24 గంటలు మనకు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 21వ తేదీన అంటే ఎల్లుండి ఆదివారం ఉదయం 10:30 విజయాస్ రవి హార్ట్ కేర్ సెంటర్ లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ విజయాస్ రవి హార్ట్ కేర్ సెంటర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఆధునిక గుండె వైద్యం అందుబాటులోకి తీసుకురావటం మన హాస్పిటల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మీ అందరికీ తెలుసు, గుండె వైద్యం అనేది ఎంతో ఖరీదైంది. అలా కాకుండా పేద మధ్య తరగతి ప్రజలందరికీ కూడాను ఈ ఆరోగ్యశ్రీ సేవల ద్వారా కానీ, ఈహెచ్ఎస్ సేవల ద్వారా ఈ వైద్యం అంతా కూడా ఉచితంగా అందించడమే మన యొక్క లక్ష్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం కూడా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది గుండె జబ్బుల బారిన పడి మరణిస్తూ ఉన్నారు. వీళ్ళలో 70-80% మరణాలు గుండెపోటు వల్ల వస్తూ ఉన్నాయి. ఈ మరణాలు గుండె తీవ్రతతో పాటు, గుండె జబ్బు యొక్క తీవ్రతతో పాటుగా కూడా అవగాహన లోపం. అంటే గుండె నొప్పి వచ్చినప్పుడు చాలామంది కూడా అది గ్యాస్ నొప్పి అనుకునో, కండరాల నొప్పి అనుకునో ఇంటి దగ్గర తాత్సారం చేయడం జరుగుతూ ఉంది. విలేకరుల సమావేశంలో హాస్పిటల్ చైర్మన్ జి వెంకట్రావు, డాక్టర్ జి శరత్ బాబు, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ జి ప్రశాంత్,
డాక్టర్ ప్రశాంత్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండె జబ్బులపై అవగాహన కల్పించే కరపత్రాన్ని ఆవిష్కరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు వంటి డిమాండ్లతో చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 39వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదంటూ అంగన్వాడీలు స్పష్టం చేస్తున్నారు. కనీస వేతనం 26,000, గ్రాట్యుటీ, సంక్షేమ పథకాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి డిమాండ్లతో అంగన్వాడీలు గత నెల 12వ తేదీన చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 106,000 మంది అంగన్వాడీలు ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ అంగన్వాడీలు పట్టుబడుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జులైలో అంగన్వాడీల వేతనాలు పెంచుతామంటూ ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చలలో రాష్ట్ర మంత్రివర్గం తేటతెల్లం చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు విఫలం కావడంతో అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీలకు మద్దతుగా సిఐటిసి, ఏఐటియుసి నేతలు అంగన్వాడీల దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో సిఐటియు, ఏఐటియుసి నేతలు కె ఉమామహేశ్వరరావు, ఓబులేసు మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ధరలు పెరిగిన నేపథ్యంలో అంగన్వాడీల వేతనాలు పెంపుతున్న అవసరం ఉందని గుర్తు చేశారు. సామాజిక న్యాయం అని పదే పదే పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల విషయంలో వివక్ష కొనసాగించడం తీవ్ర ఆవేదన కలిగిస్తుందన్నారు. కడు పేదవాళ్ళు కాబట్టి ఆయాలు 7,000 రూపాయలకి నెలకు పనిచేస్తున్నారు. కడు పేదవాళ్ళు కాబట్టి వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు టీచర్లుగా ఉన్నవాళ్ళు వాళ్ళు 11,500 పనిచేస్తున్నారు. అంటే నెలకి వాళ్ళకి కనీసంగా వచ్చేటటువంటిది ఎంత అనేది కొద్దిగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళు కనీసమైనటువంటి పద్ధతిలో బతకడానికి అవకాశం ఉందా? వాళ్ళు ఆ విషయాన్ని అడుగుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆశయం కోసం అయితే పేదవాళ్ళకి రాజకీయ అధికారం కావాలన్నాడు. ఆయన రాజకీయ అధికారం కాదు, కనీసం ఆర్థికమైనటువంటి అధికారం కూడా, ఆర్థికమైన స్వాతంత్రం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి మీ స్థాయిలో లేకపోతే ఎట్లా అండి? మీరు ఈరోజు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంగా మీ మనసులోనైనా కానీ ఈరోజు 1,00,000 మందికి పైగా 39 రోజులుగా బజారులో కూర్చున్నటువంటి వాళ్ళు వాళ్ళ కోరికని పరిష్కరించలేకపోయానే అనేటటువంటి భావనైనా మీకు కలగటం అనేటటువంటిది చాలా అవసరం. మేము ఎందుకు చెప్తున్నామంటే, మీరు చెప్తున్నారు మేము అధికారంలోకి వచ్చి పెంచామని. 1,000 రూపాయలు పెంచారు, కానీ 1,000 రూపాయలు 2019లో పెంచారు. ఈరోజు 2024 ధరలు ఎంత పెరిగినాయి? 250 నుంచి 350% వరకు పెరిగినాయి. మీరు పెంచినటువంటి కరెంటు ఛార్జీలు, మీరు పెంచినటువంటి చెత్త పన్నుతో సహా లెక్కేసుకుంటే మరి ఈరోజు అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అంగన్వాడీల యొక్క కోరికల పట్ల మీరింత నిరంకుశంగా వ్యవహరించడం అనేది సబబేనా? ఈరోజు రాష్ట్రంలో 1,06,000 మంది అంగన్వాడీ టీచర్సు, హెల్పర్సు, ఆయాలు గత 39 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. ఇక్కడ విజయవాడ అలంకార్ సెంటర్లో ప్రతిరోజు ఆందోళన చేస్తూ నిన్న 17వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్ష కూడా కూర్చుంటూ ఉన్నారు. ఇది నిరవధిక నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. 39 రోజుల ఆందోళన జరిగినా ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేసి ఈ సమ్మెను దెబ్బకొట్టడానికి, విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసినా అది సాధ్యం కాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్స్ తాళాలు బ్రద్దలు కొట్టించి వాటి నడపాలని చూసింది, అక్కడ ఫెయిల్ అయిపోయింది, అది నడపలేకపోయింది. దాని తర్వాత ఇతర రంగాల కార్మికులను, ఉద్యోగస్తులను అంగన్వాడీ వాళ్ళ మీదకి ప్రయోగించి వాళ్ళ ద్వారా వీళ్ళ పనులు చేపించాలని చూసింది. టీచర్సు, లేకపోతే ఈ వాలంటీర్సు, రకరకాల వ్యక్తులు. అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఆఖరుకు ప్రభుత్వం ఏం చేసింది? ఎస్మా ప్రయోగించింది. ఎస్మా ప్రయోగించినా కూడా దాన్ని కూడా ఖాతరు చేయకుండా అంగన్వాడీ సోదరీమణులు విజృంభణతో ఉద్యమం చేశారు. అక్కడ ఆ ఎస్మా చట్టం కూడా నీరు గారిపోయింది. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇస్తున్నారు.
పాత వాళ్ళను టర్మినేట్ చేసి ఆ స్థానంలో కొత్త వాళ్ళను మేము నియామకం చేసుకుంటామని. విజయవాడలో యూఈ ది జ్యువెలరీ ఎక్స్పో వారి అతిపెద్ద జ్యువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సేల్ నేటి నుండి 3 రోజుల పాటు జరగనుంది. వందలాది రకాల డిజైన్లు, అద్భుతమైన కలెక్షన్స్ ను ఒకే చోట అందించడం అభినందనీయమని విజయవాడ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ అన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. విజయవాడ నగర చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 3 రోజులు జరిగే అతిపెద్ద జ్యువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సేల్ యూఈ ది జ్యువెలరీ ఎక్స్పోను పెన్ సర్కిల్ సమీపంలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో గల A+ కన్వెన్షన్లో ఏర్పాటు చేశారు. విజయవాడ నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ హరితా చౌదరి, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ ప్రెసిడెంట్ వి సరోజ మరియు వాణి మనోహరి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో స్టాల్స్ను తిలకించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ హరితా చౌదరి మాట్లాడుతూ కళ్ళు మిరుమిట్లు గొలిపే ఇటువంటి జ్యువెలరీ ఎక్స్పోను నగరంలో ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తూ అనేక కొత్త డిజైన్లు, మోడళ్లను ఈ ప్రదర్శనలో చూడగలిగామని, బంగారు నగలు కొనుగోలు చేసేవారికి ఇది ఒక అద్భుత అవకాశమని అందరూ సద్వినియోగపరుచుకోవాల్సిందిగా కోరారు. యునైటెడ్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ మేనేజర్ సాయి మాట్లాడుతూ తాము గత 16 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ నగరంలో ప్రతి సంవత్సరం ఈ ఆభరణాల ప్రదర్శనను ఏర్పాటు చేస్తూ వస్తున్నామని అన్నారు. ఈ ఎగ్జిబిషన్ 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 100కు పైగా జ్యువెలరీ బూత్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బంగారు గాజులు, ఉంగరాలు, నెక్లెస్లు, ఇయర్ రింగ్స్, పెండెంట్స్, బ్రైడల్ కలెక్షన్స్, మెన్స్ కలెక్షన్స్, చైన్స్ మరియు ఇతర ఆభరణాలను కొనుగోలు చేయుటకు ఈ ప్రదర్శన ఒక అద్భుత అవకాశమని తెలిపారు. విజయవాడ మహానగరంలో మహిళలకు ముఖ్యంగా ప్రతిరోజు కూడా మహిళ బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంతో కొలుస్తారు కాబట్టి మన విజయవాడ నగరంలో మరి ఎగ్జిబిషన్ అనేటువంటిది పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే విజయవాడ మహానగరంలో లార్జెస్ట్ ఎక్స్క్లూజివ్గా ఏదైతే బంగారు నగలు ఉంటాయో మరి దాన్ని చెన్నై, న్యూఢిల్లీ, కలకత్తా అనేక రకాలుగా ఇంకా వేరే ఇక్కడి నుంచి కూడా తీసుకురావడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మహిళా మనులు కూడా కొత్త రకాన్ని ఎంచుకుంటా ఉన్నారు. కొత్త రకం అంటే న్యూ డిజైన్స్ ఎక్కడ ఉన్నాయనేటువంటి వెతుకులాట్లో మహిళ చాలా బిజీగా ఉందనే చెప్పాలి ఈ లైఫ్లో. ఎందుకంటే ఎప్పుడు కాదు, రొటీన్ కాదు, కొత్తదనాన్ని ఎంచుకునేటువంటి నగలన్నీ కూడా మన విజయవాడ నగరంలో మరి A+ కన్వెన్షన్లో మరి ఈరోజు కండక్ట్ చేయడం అనేటువంటి చాలా సంతోషం. విజయవాడ మహిళలందరూ కూడా మరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ సంస్థ వారు చెప్తా ఉన్నారు 75th ఎడిషన్ అంటే 75 సంవత్సరాలు. అలాగే విజయవాడ నగరంలో మరి ఈ పెట్టడం అనేది కూడా 15 సంవత్సరాలుగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. మరి దాన్ని మన నగర ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. చాలా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. అలాగే డైమండ్స్కి వచ్చేసి మరి అనేక రకాలైనటువంటి డైమండ్స్. ఎందుకంటే గతంలో మనం చూసాం డైమండ్ అంటే ఏదో డైమండ్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా డైమండ్స్లోనే అనేక రకాలుగా వచ్చేసినవి. మరి దాన్ని కూడా ఇక్కడ ఎక్స్క్లూజివ్గా చూపించారు మరి మా అందరికీ కూడా. మరి దాన్ని కూడా మీ అందరూ సద్వినియోగం చేసుకోవాలా. అలాగే ఏదైతే మన ఈ సంస్థలో ఉన్నటువంటి మొత్తం విజయవాడ వాస్తవ్యులకి శుభవార్త. యునైటెడ్ ఎగ్జిబిషన్స్ వారిచే నిర్వహించబడే 75వ ఎడిషన్ యూఈ ద జ్యువెలరీ ఎక్స్పో ఈసారి మళ్ళీ 19, 20, 21 జనవరిలో తారీఖుల్లో A+ కన్వెన్షన్ సెంటర్లో మళ్ళీ మీ ముందుకు వచ్చింది. దేశం నలుమూల నుంచి విచ్చేసిన బంగారు, వజ్ర నగల వ్యాపారులందరూ కూడా వారి యొక్క ప్రత్యేకమైన కలెక్షన్స్తో రానున్న పండుగలు, పెళ్లిళ్ళ సీజన్ వస్తామని మీకోసం స్పెషల్గా ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేశారు. జనరల్గా మీరు ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్తే అక్కడ ఉన్న కలెక్షన్స్ మాత్రమే చూడాల్సి వస్తుంది. కానీ ఆ అవసరమే లేకుండా ఇప్పుడు దేశం నలుమూల నుంచి ఉన్న కలెక్షన్స్ మీ అందరికీ ఒకే చోట చూపించడం కోసం అని చెప్పి మా యూఈ ద జ్యువెలరీ ఎక్స్పో ఢిల్లీ, కలకటా, జైపూర్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్ మరియు వివిధ నగరాల నుంచి విచ్చేసిన ప్రముఖ వ్యాపారులందరినీ, ప్రముఖ బ్రాండ్స్ అందరినీ కూడా ఒక చోట చేర్చి మీకోసం ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్. దేశంలోనే 206 అడుగులతో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, సోషల్ జస్టిస్ కు నిలువెత్తు నిదర్శనంగా తమ ప్రభుత్వం నిలుస్తోందని వెల్లడి. ప్రధాని మోదీ మహారాష్టలో పర్యటన. షోలాపూర్లోని రాయ్నగర్ హౌసింగ్ సొసైటీలో పీఎం ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద లబ్దిదారులకు 15,000 ఇళ్లను అందచేత. చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని.
బాలరాముడి మనోహర రూపం ఇదిగో ప్రాణప్రతిష్ఠకు ముందే దర్శనం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బాలరాముని విగ్రహం ఫోటోలు. రానున్న ఎన్నికల్లో టికెట్టు కేటాయించకుండా జగన్ అన్యాయం చేశారని తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి మీడియా ముందర ఆవేదన. తనకు సీటు ఇవ్వకూడదని ముందుగానే ఒప్పందం జరిగిందని ఓ ఎంపీతో లోపాయికారిగా ఇచ్చిన మాట వల్ల జగన్ తనకు అన్యాయం చేశారని ధ్వజం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.